శాలరీ వచ్చిన డేనే షాపింగ్కి వెళ్దామని అనిపిస్తుందా? షాపింగ్కి వెళ్ళాలి, ఆఫర్స్ చూడాలి, ఏదైనా కొనాలి అని బ్రెయిన్ లోపల ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుందా? శాలరీ క్రెడిట్ మెసేజ్ వచ్చిన వెంటనే మైండ్లో ఒక థాట్, ఈ మంత్ బాగా ఎంజాయ్ చేద్దాం. నా ఫ్రెండ్ అజయ్ని చూడండి, శాలరీ వచ్చిన రోజే సేల్ ఆఫర్లో షర్ట్స్ కొనేశాడు. తర్వాత ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్లాడు, నైట్ మూవీకి వెళ్లాడు. అప్పుడు అజయ్ మూడ్ సూపర్, స్ట్రెస్ లేదు, లైఫ్ సెట్ అనిపించింది. శాలరీ వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేయడం తప్పు కాదు అని అనుకున్నాడు. కానీ ఇదంతా జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మూడ్ సూపర్గా ఉన్న ఆ ఫస్ట్ 2 డేస్ తర్వాత థర్డ్ డే బ్యాలెన్స్ చెక్ చేశాడు. వాలెట్ ఆల్మోస్ట్ ఎంప్టీ, అకౌంట్లో అమౌంట్ చాలా తక్కువ. ఇంకా మంత్ ఎండింగ్లో రెంట్ ఉంది, బిల్స్ ఉంది, ఈఎంఐ డేట్స్ దగ్గర పడుతున్నాయి. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. శాలరీ రోజు హ్యాపీనెస్, కానీ మంత్ ఎండింగ్లో ఫుల్ టెన్షన్. ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారు, కానీ రిచ్ పీపుల్ ఈ మిస్టేక్ చెయ్యరు. రిచ్ పీపుల్ శాలరీ డేని సెలబ్రేషన్స్కి యూజ్ చెయ్యరు. వాళ్లు షాపింగ్కి వెళ్లరు, సడన్గా పర్చేసెస్ చెయ్యరు. వాళ్ల దగ్గర ఒక సింపుల్ రూల్ ఉంటుంది. వాళ్ల రూల్ ఏంటి అంటే, శాలరీ డే అంటే సెలబ్రేషన్ డే కాదు, శాలరీ డే అంటే ప్లానింగ్ డే. శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ 5 డేస్ వాళ్లు ఏం చెయ్యరు అంటే జస్ట్ ప్లానింగ్ చేస్తారు. ఏం కొనరు, షాపింగ్ యాప్స్ ఓపెన్ చేయరు, ఇంపల్స్ పర్చేసెస్ అవాయిడ్ చేస్తారు. ఈ 5 డేస్లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ జరుగుతుంది. శాలరీ వచ్చిన ఎక్సైట్మెంట్ స్లోగా తగ్గిపోతుంది, మైండ్ కామ్ అవుతుంది. అప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వల్ల అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ముందు కావాలి అనిపించిన షర్ట్, గ్యాజెట్, వాచ్ ఇవన్నీ 5 డేస్ తర్వాత చూస్తే అవసరం లేదు అని అనిపిస్తాయి. ఈ 5 డేస్ వెయిట్ చేయడం చాలా చిన్న డిలేలా అనిపించొచ్చు, కానీ చిన్న డిలే పెద్ద సేవింగ్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక్క పర్చేస్ని డిలే చేయడం ఫ్యూచర్లో పెద్ద ఫైనాన్షియల్ టెన్షన్ని అవాయిడ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ శాలరీ వచ్చినప్పుడు ఒక్క రూల్ ఫాలో అవ్వు. ఫస్ట్ 5 డేస్ వెయిట్ చెయ్యి, ఏం పర్చేస్ చేయకుండా ప్లాన్ చేసుకో. తర్వాత మాత్రమే కొని. మనీని ఇమోషన్తో కాదు, పేషెన్స్తో హ్యాండిల్ చెయ్యి. రిచ్ పీపుల్ రిచ్ అవ్వలేదు ఎక్కువ ఎర్న్ చేసి, వైజ్గా వెయిట్ చేసి.